ఏంటిది బదిలీ నిబంధనలకు తూట్లు పాత స్థానంలోనే అక్రమంగా కొనసాగుతున్న అధికారులు సర్వే సెటిల్మెంట్స్ మరియు ల్యాండ్ రికార్డ్ శాఖలో కలకలం కీలక పాత్ర పోషిస్తున్న తప్పుడు భూ సర్వే రిపోర్ట్లు అవినీతి కార్యకలాపాలే ఈ అక్రమాలకు ప్రధాన కారణం రవికుమార్ ఇసాక్ అహ్మద్పై కఠిన చర్యలు తీసుకోవాలి అక్రమ డిప్యుటేషన్ తక్షణమే రద్దు చేయాలంటూ డిమాండ్ అంట సర్వే భవన్ ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ బదిలీల ప్రక్రియను డిప్యుటేషన్ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొందరు అధికారులు తమ పాత స్థానంలో అక్రమంగా తిష్టవేస్తున్నారని తీవ్ర ఆరోపణలు సర్వే సెటిల్మెంట్స్ మరియు ల్యాండ్ రికార్డ్ శాఖలో కలకలం సృష్టిస్తున్నాయి ఈ అక్రమ కొనసాగింపు వెనుక తప్పుడు భూ సర్వే రిపోర్ట్లు మరియు అవినీతి కార్యకలాపాల ఆసక్తి ప్రధాన కారణంగా తెలుస్తుంది అంతే కదా మరి అసలు విషయం ఏంటంటే ఇక్కడ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వర్తించిన సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ సాధారణ బదిలీలో భాగంగా నారాయణగూడలోని కమిషనర్ సర్వే సెటిల్మెంట్స్ కేంద్ర కార్యాలయానికి ట్రాన్స్ఫర్ అయ్యారంట అయితే అదేవిధంగా కేంద్ర కార్యాలయం నుంచి సీనియర్ అసిస్టెంట్ ఇసాక్ అహ్మద్ మేడ్చల్ మల్కాజిగిరికి బదిలీ అయ్యారంట అయితే నిబంధనలకు విరుద్ధంగా బదిలీ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ రవికుమార్ ఒక జాయింట్ డైరెక్టర్ సహకారంతో డిప్యుటేషన్ ముసుగులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యాలయం కొనసాగుతున్నారంట ఇదే పద్ధతిలో ఇసాక్ అహ్మద్ కూడా కేంద్ర కార్యాలయంలోనే పాత స్థానంలోనే ఉంటున్నారంట మరి ఇద్దరు మ్యూచువల్ అయ్యారేమో నువ్వు అక్కడే ఉండి నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నట్టున్నారు సెటిల్ చక్కగా మరి ఎందుకు పాత స్థానంలోనే ఉన్నారు ప్రభుత్వం ఒక 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ అధికారులు అక్కడే తిష్ట వేసేసి కూర్చుంటే వాళ్ళు అవినీతికి బాగా అలవాటు పడిపోతారు సో అవినీతి బాగా పెరిగిపోద్దని చెప్పి ఏం చేస్తుంటుందంటే గవర్నమెంట్ అట్లా బదిలీలు చేస్తూ ఉంటుంది అనమాట మరి గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ని పక్కన పెట్టి వీళ్ళు మాట్లాడుకొని ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండిపోతే సరిపోద్ది వీళ్ళిద్దరు మరి ఎందుకు ఉంటున్నారు అక్కడ అంటే వీళ్ళకి పోస్టింగ్ ఇచ్చిన దగ్గర కాకుండా ఇక్కడ ఎందుకు ఉంటున్నారయ్యా అంటే రవికుమార్ మేడ్చల్లోనే కొనసాగడానికి గల కారణాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆరోపణల ప్రకారం ఆయన ఇన్ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులతో కలిసి తప్పుడు భూ సర్వే రిపోర్ట్లు ఇవ్వటం మరియు ఇతర అనైతిక అవినీతి కార్యకలాపాలను కొనసాగించడానికి ఈ స్థానం నుంచి కదలడానికి ఇష్టపడలేదంట ఈ అక్రమ కొనసాగింపుకు జాయింట్ డైరెక్టర్ సహకారం అందించడం స్పష్టంగా అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని చెప్తున్నారు మరి జాయింట్ డైరెక్టర్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు చూడండి